ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏమిటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ భాగం 13 వచనం నుంచి 24వ వచనం వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెమును చుట్టిపడి ఉండెను. ప్రార్థించేద్దాం. యేసయ్యా, స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి దేవుడు వారికి మన్నానిచ్చాడు. అంతేకాదు మరి దానికి మరి అనుపానంగా పూరీలు కూడా దేవుడు ఇచ్చాడు అనమాట. ఈ రెండు కలిపితే మంచి రుచి కలిగినటువంటి ఆహారం అనమాట. మనకి 16, 17, 18 వచనాలు మనం చూసినట్లయితే పడిన మంచు ఇరిగిపోయినటువంటి తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను. ఇజ్రాయేలు దానిని చూసినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోసే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చినటువంటి ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను, ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలను. ఇజ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే దానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ మన్నాను చూసినట్లయితే దేవుడు వారికి ఒక మంచు రూపంలో ఇచ్చాడు. అది తర్వాత అది మన్నాగా ఎట్లా మారుతూ ఉన్నదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలకు ఏం చేయాలంటే రోజుకు సరిపడినంతనే కూర్చుకోవాలన్నమాట. చాలామంది తిండిపోతులు ఉంటారు, మన రోజుకు 3-4 సార్లు తిందామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ కావాలని చెప్పి చూశారు, కానీ వాళ్ళకి ఎక్కువ దొరకదంట. ఎవరికి సరిపడినంతగా వారికి దొరికిందనమాట. కాబట్టి వారు ఏం చేశారంటే తమ తమ ఇంటి వారికి సరిపడేటట్లు కూర్చుకున్నారు. మోషే అన్నాడు 19-20-21 వచనాలు మనం చూసినట్లయితే, మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పిన. అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా వారు అది పురుగు పట్టి కొంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయం ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనముకు తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది కరిగెను. ప్రియులారా, ఇక్కడ అసలు మన్నా అనేటువంటి మాట ఎలా వచ్చింది, మన్నా అంటే ఏంటి అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఈ 15వ వచనంలో చూసినట్లయితే మన్నాని హీబ్రూ భాషలో ఏమంటారంటే ఇదేమిటి ఏమంటారండి? హీబ్రూ భాషలో ఇదేమిటి అనే అర్థాన్ని ఇచ్చేటువంటి మాన్హు ఏంటండి? మాన్హు అనమాట. ఈ హిబ్రూలో ఇదేమిటనే అర్థాన్ని ఇచ్చే మాన్హు అనమాట మన్నా అంటేని. కాబట్టి మన్నా అనే పదం దీనిలో నుండి వచ్చిందని చెప్పి మనకి ఈ 31వ వచనం ద్వారా మనం చూడొచ్చు. 31వ వచనం చూడొచ్చు. అదేవిధంగా మనకి ఈ 4వ వచనంలో కూడా దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏంటంటే యెహోవా మోసేని చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను అని చెప్పాడు కదండి దేవుడు. ఆ విధంగా ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే మనకి బైబిల్ గ్రంథంలో కూడా నెహెమ్య గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక మాట సెలవు ఇచ్చే ఉన్నాడు. ఏంటంట, వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారికి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించను. ఆకలి తీర్చే ఆకాశం నుంచి ఆహారమును ఇచ్చినాడు అంటున్న దేవుడు. అదేవిధంగా మనకి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, 105వ కీర్తనలో కూడా మరి దేవుడు ఒక చక్కటి మాటని సెలవిస్తూ ఉన్నారు. 40వ వచనం చూసినట్లయితే వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశముల నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. ప్రియులారా,
దేవుడు ఎక్కడెక్కడ మరి తన వాక్కులను వెల్లడి చేస్తూ వచ్చినారో చూసారా? యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మరి 6వ అధ్యాయం 31వ వచనంలో కూడా భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో వారితో చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అని చెప్పి దేవుడు తన ప్రజలకు ఆత్మ సంబంధమైన ఆహారం ఉండేందుకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభువుకు ఈ మన్నా సూచనగా ఉందన్నమాట. ఎవరికి సూచనగా ఉందంటండి? యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉందన్నమాట. యోహాను సువార్త మనకి 6వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినది 32వ వచనం. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. ఇక్కడ ఈ మాటల్లో గ్రహింతే ఇక్కడ చూసినట్లయితే ఈ నమ్మకం ద్వారా మనం ఆయన్ను ఆహారంగా తీసుకుంటాం. అంటే ఆయనపై నమ్మకం ఉంచి ఆయన రక్షకుడిగా స్వీకరించినటువంటి తర్వాత ఆయన యొక్క గుణ విశేషాలను మరి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను సిలువుపై మన కోసం ఆయన చేసినటువంటి దాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థన ద్వారా మరి మనం అంతా కూడా ఆయనకు చేరువవుతూ ఉంటాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ నడిపిస్తున్నాడు అనేటువంటిది చాలా ఆలోచింపదగ్గ విషయం అనమాట. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి వారి ఎక్కరకును సహాయమై ఉండవలనని ఎలాగో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ 18వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట అసలు మనం ఏ విధంగా ఉండాలి ఏంటనేటువంటిది. 19-25 వచనాలు చూసినట్లయితే ఇంత తేలికైనటువంటి ఆజ్ఞను వారు పాటించలేకపోయారు. ఎప్పుడప్పుడు తీసుకున్న ఆహారం అంటే వాళ్ళు దాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక భావం ఏమిటంటే దేనిని రాబోయే రోజుల కొరకు నిల్వ చేసుకొనకూడదు. తమ అవసరాల కోసం దేని మీద ఆధారపడుతున్నాం అన్నటువంటి సత్యాన్ని దినదినము గుర్తించాలి. ఎందుకని ఏ రోజు ఆ రోజు కూర్చుకోమని చెప్పాడు దేవుడు? 4 రోజులు కూర్చుకుంటే ఏమవుతుంది అని ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి, దేవుడిచ్చేటువంటి ఆహారం మీద ఆధారపడాలని చెప్పేసి. అందుకనే దేవుడు పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏంటంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని చెప్పాడు దేవుడు అక్కడ. కాబట్టి సత్యాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన్నాను ప్రతిరోజు ఉదయమే పోగు చేసుకోవాలంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయాలి. ఎవరికి వారే ఇది ఒక బాధ్యతగా చేయాలన్నమాట. మన్నా అంటే యేసుక్రీస్తే, ఆయనే జీవాహారం. యోహాను సువార్త మనం 6వ అధ్యాయం చదువుకున్నాం కదండి. 31, 32, 33, 36 వరకు మీరు చదవచ్చు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ నిర్గమకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే 6వ దినమున వారు ఒక్కొక్కడికి 2 ఓమేరులు చొప్పున 2 అంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. 23వ వచనం అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినమున అది యెహోవాకు పరిశుద్ధమైనటువంటి విశ్రాంతిని మీరు కాల్చుకొనవలసింది కాల్చుకోండి, మీరు పండు కొనవలసినది వండుకొనవలసింది వండుకొనిటి, ఉదయం వరకు మిగిలినంత మీ కొరకు ఉంచుకొను అని వారితో చెప్పాడంట. 24వ వచనం మోసే ఆజ్ఞాపించినట్టు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొని మరి ఇలా చెప్పినప్పుడు అది కొంప కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. అంటే మోసే చెప్పాడు అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడి చిత్తానుసారంగా చెప్పాడు కాబట్టి అది అట్లా ఉన్నదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరోసారి ఈ సులభమైనటువంటి ఆదేశాన్ని పాటించలేకపోయారు. ఇజ్రాయేలు వారు మానవ పరమైనటువంటి బలహీనతను గమనించారన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఇక్కడ మరి ఒక మనిషి ఎప్పుడు కూడా అద్భుతం చేసినని చెప్పి హల్లెలూయా అంటారు, తర్వాత మళ్ళీ మర్చిపోతుంటారు. పిల్లలు గ్రహించండి, దేవుడు ఏ రోజుకి ఆ రోజే ఆహారం ప్రసాదిస్తాడు, అనుదిన ఆహారం దయచేస్తాడు. అయితే మరి సబ్బాతు రోజుకు మాత్రం వారు 2 అంతల సమకూర్చుకోవాలని చెప్పి ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. మన్నా అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి గుర్తు. ఆయన పరలోకం నుండి మన ఈ లోకానికి మనకు జీవం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయనే నిజమైనటువంటి ఆహారం. ఆయన ద్వారానే మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి తీరుతూ ఉంది. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 8:4 చూసినట్లయితే, ఈ 40వ సంవత్సరంలో నీవు వేసుకునేటువంటి బట్టలు పాతగినలేదు, నీ కాలు వాయలేదు. చాలా అద్భుతమైనటువంటి మాట కదండి. కాళ్ళకు వాపు రాలేదంటే మనం సైంటిఫిక్గా మెడికల్గా ఆలోచన చేసినట్లయితే కాళ్ళకు వాపు రావడానికి కారణం ఏంటంటే సరైనటువంటి పౌష్టికాహారం లేకపోవడం వల్లనే ఈ కాళ్ళు అనేటువంటివి వాపు రావడం జరుగుతుంది అనమాట. మరి ఈ విషయం వైద్యులు కూడా ధృవీకరించుతూ ఉన్నారు, వైద్యులు కూడా కన్ఫామ్గా చెప్పారనమాట. అలనాడు దేవుడు వారికి మరి ఇచ్చినటువంటి మన్నాలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుచేత వారి పాదాలకు ఏ విధమైనటువంటి వాపు రాలేదన్నమాట. పాదాలు ఎప్పుడు వస్తాయంటే మన తిన్న ఆహారం సరైనటువంటి విటమిన్స్ ఇవి లేనప్పుడు కాళ్ళు వాపులు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి వారికి మన్నా ఆహారంతో మరి ఆ మన్నా అనేటువంటిది వారికి ఎంతో మరి శారీరకమైనటువంటి బలం చేకూర్చింది. సహోదరులారా, సీను అరణ్యమంతా కూడా ఇసుక, రాళ్ళు, గమనించండి అది ఎటువంటి భయంకరమైనటువంటిదో. అలాంటి స్థలంలో దేవుడు వారికి ఏం చేశాడంట? విశ్వాస పరీక్ష పెట్టాడు. ఈ అరణ్యంలో దేవుడు వారికి మంచి క్రమశిక్షణ నేర్పించాడు. ఇజ్రాయేలీలకు మరి అది అరణ్యమైనటువంటి ఒక అరణ్య పాఠశాల అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రీ స్కూలు ఇవన్నీ ఎట్లాగో ఒక అరణ్య పాఠశాల అన్నమాట. అడుగు అడుగున కూడా ఇజ్రాయేలీలు మరి సమస్యలు ఎన్నో కూడా ఎదుర్కొనవలసి వచ్చిందనమాట. ఫిర్యాదులు చేశారు, సనుగుడు, గొనుగుడు ఇవన్నీ కూడా మొదలయ్యాయి. దేవుడు వారి అక్కరలు తీర్చాడు. మరి అక్కరను తీర్చేటువంటి దేవుడు వారికి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మనం కూడా అనేక సార్లు పరిస్థితుల ఒత్తిడిని బట్టి సణుగుతూ ఉంటుంటాం కదండి. మనం అందరం సనిగిన వాళ్ళమే. నేను, మీరు, వాక్యం ఇచ్చిన వారందరూ కూడా చాలాసార్లు సనిగం, ఎందుకు నాకు ఉద్యోగం రాలేదు, ఎందుకు నాకు ఇలా చేశారని చెప్పేసి. ఇది సహజమే. నిజంగా ఈజిప్టుకు తిరిగి వెళ్ళాలనే ఆలోచన వారికి లేదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా పలికారు అంతేగా. నిజంగా వాళ్ళకి ఈజిప్టు వెనక్కి వెళ్ళిపోవాలని కాదు. కాబట్టి వారి ఆలోచన ఏంటంటే వారి ప్రాణం ఏం కోరుకుంటా ఉందంటే సుఖాన్ని కోరుకుంటూ ఉందన్నమాట. అందుకని అసనుడు అనేటువంటిది వచ్చిందనమాట. కఠిన పరిస్థితుల వల్ల సహనం క్షీణించింది చాలామందికి, అంతే కదండి. భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సహనం కోల్పోతుంటుంటారు. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని చెప్పి ఆలోచించి ఓపిక కూడా లేదు వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు అనేటువంటి ఆలోచించి ఓపిక లేదంటుంది వాళ్ళకి. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుని యందు అల్ప విశ్వాసం చేత సనిగారంటండి వాళ్ళు. అప్పటికప్పుడే బాధకు ఉపశమనం కలగాలని చెప్పి ఇజ్రాయేలీలు వాపోతున్నారు. ఎంతనే వచ్చేసే రిజల్ట్. కాబట్టి నీకు నాకు కష్టాలు వస్తాయి. కష్టాల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు. అలాంటి శోధనలకు లొంగిపోవద్దు. దేవుని శక్తిని, జ్ఞానాన్ని స్మరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఎంత గొప్ప దేవుడు, ఆ గతంలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఏంటి అనేటువంటిది మర్చిపోతే ఎట్లాగా. ఇజ్రాయేల్ ప్రజలు అదే, ఎన్ని తెగుళ్ళు మనల్ని తాకుండా కాపాడాడే, సముద్రంలో ఒక నీరు చుక్క మన మీద పడకుండా కాపాడాడే. మరి అరణ్యంలో ఈ మనందరికీ, ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా కావాల్సిన ఆహారం మరి దేవుడు ఇచ్చాడే. ఇజ్రాయేల్ ప్రజలకు ఆహారం కావాలి, వారికి ఆకలయింది. దేవుడు తప్పకుండా వారికి ఆహారం పెడతాడు. అయితే వారి విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు దేవుడు. వారి విధేయత ఏపాటితో ఆయన కనుగొంటాడు. ఒక కంపెనీలో పనిచేయాలంటే ముందు మన యొక్క టాలెంట్ ఏంటో పరీక్షిస్తారు. ఆ టాలెంట్లో మనం ప్రూవ్ చేసుకున్నట్లయితే చక్కటి జీతాన్ని ఇస్తారు, చక్కటి ఎలివెన్సెస్ ఇస్తారు, చక్కటి హెచ్ఆర్లు ఇవన్నీ ఇస్తుంటుంటారు, రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం ముందు ఏం చేయాలంటండి, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. కాబట్టి వారి విధేయత ఏపాటితో ఆయన కనుగొంటూ ఉంటుంటాడు. ఎంత ఒబిడియంట్గా ఉంటారు ఏంటని. దేవుడిచ్చిన నాదిని మనం పాటించాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెంబడించాలి, ఆయన చెప్పినట్లే చేయాలి. అప్పుడు మనం అనేక సంగతులను నేర్చుకుంటాం. మరి విశ్వాసయాత్రలో ముందంజ వేస్తాం అనమాట. మన్నా ఆకాశం నుండి కురిసింది, భూమి మీద పడింది. మన్నా అనేటువంటిది చిన్న చిన్న కొత్తిమీర గింజల వలె ఉంటుందంటండి. దాన్ని ప్రజలు పోగు చేసుకోవాలి. ధాన్యాన్ని పోగు చేసుకున్నట్లుగానే దాన్ని కూడా పోగు చేసుకోవాలన్నమాట. మరి ఆ చిన్న చిన్న గింజలను ఏం చేయాలంటే సమకూర్చుకోవాలి. వాటితో రకరకాల మరి వంటకాలు చేసుకొనవచ్చు. మరి రైస్ తోటి ఈ రోజున బిర్యానీ అని, జీరా రైస్ అని చాలా చేసుకున్నట్లే దాంతో కూడా చాలా చేసుకోవచ్చు అనమాట. మన్నా చాలా మధురమైనటువంటి రుచి కలిగింది. అది తేనె కంటే కూడా తీపిగా ఉంటుంది అనమాట. మరి దేవుడు ఈ మన్నాను ఇజ్రాయేలుకు ఉచితంగా అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి కొత్త నిబంధనలో చూసినట్లయితే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మరి 48వ వచనంలో చూసినట్లయితే జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నాడు.
హల్లెలూయా. మీ పితరుల అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయిరి, దీనిని తినివాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. వావ్, దేవునికి స్తోత్రం. చూసారా దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేనే జీవాహారం అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు ఎంతో అర్థవంతమైనవిగా ఉన్నాయి. యేసుక్రీస్తే మనకు అనుదిన ఆహారం. మన ఆధ్యాత్మిక అక్కరలు, నిత్యావసరపు నిత్యత్వపు అవసరాలని క్రీస్తు ద్వారానే తీరుతాయి మనకి. కాబట్టి ఇశ్రాయేలీయులు సబ్బాతు నాడు పని చేయకూడదు, వంట కూడా చేసుకోకూడదు అంటండి. ఎందుకంటే దేవుడు ఈ శాసనం చేశాడు. ఎందుకు దేవుడు శాసనం చేశాడు, ఇటువంటి శాసనం చేశాడు అంటే ప్రతిరోజు ఎడతెగక పని చేస్తూ ఉంటే ఈ పని ప్రజలను ఆరాధనకు ఏం చేస్తుందంటండి, దూరం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఆరాధనకు దూరం అవడం దేవునికి ఇష్టం కాదు. ఆరాధించుకోవాల్సిన సమయంలో పని చేయడం ఆత్మకి ఎంతో నష్టం కలిగిస్తూ ఉంటుంటుంది. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. పని, కుటుంబం, అక్కర్లు, ప్రిల్లరా ఇవన్నీ మానేసేమని కాదు, కానీ పని చేయడం ఆత్మకి ఎంతో నష్టం కలిగిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆరాధించవలసిన సమయంలో, కాబట్టి దేవునికి సమయం ఇవ్వాలి. పని, కుటుంబం, ఈ అక్కర్లు, మన వినోదాలు, ఎంజాయ్ చేయటం, ఇవన్నీ కూడా కలిసి మనల్ని ఏం చేస్తాయంటే దేవునికి దూరం చేయడం సహించరాని విషయం అన్నమాట. కాబట్టి దేవునితో గడపవలసినటువంటి సమయం మంద కాదు, దేవునిది. అది మనకి మళ్ళీ 3 ఉంటుంది కదా, దశంభాగం అంతయు నీ మందిరావరణలో ఉన్నటువంటి దేవుందే దశంభాగం. కాబట్టి ఆ సమయంలో మన పని చేసుకోకూడదు. ఈ విషయంలో దేవుని ప్రజలు జాగ్రత్త వహించాలి. హల్లెలూయా. ఆదివారం దేవుని ఆరాధిస్తాము, అది మన సొంత పనుల కోసం వాడవలసినటువంటి సమయం కాదని మనం గుర్తుంచుకోవాలి సోదరులరా. మన్నా అనేటువంటి మాట ప్రశ్నార్థకం. మన్నా అంటే ఇదేమిటి? కాబట్టి దేవుని పైననే ఆధారపడాలి మనం అంతా కూడాను. హల్లెలూయా. కాబట్టి ఈ మన్నా అంటే ఏంటంటే ఇదేమిటని అర్థం అనమాట. దేవుని ప్రజలు తమ ఆహారానికి ఎప్పుడు కూడా ప్రజల మీద, వాళ్ళ మీద దేవునిపైనే ఆధారపడాలి. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ అరణ్యంలో ఆహారానికి దేవుని మీదనే ఆధారపడాలి కూడా. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. ఇది వారికి గొప్ప క్రమశిక్షణ. రహస్యం ఏంటంటే, ఇందులో ఇముడు ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, స్వార్థానికి, పేరాసుకు తావు లేకుండా ఈ మన్నాను ఏం చేశాడంటే దేవుడు వారికి సరఫరా చేశాడు. తిండిపోతులకు తిన్నంత మన్నా దొరకలేదు అన్నమాట. ఆకలి తీరేటంత అందరికీ ఆహారం దొరుకుతూ ఉంది. అది దాచిపెట్టుకోవడానికి కానీ, తర్వాత తినడానికి కానీ, కూడబెట్టుకోవడానికి కానీ వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా అక్కర కొలది అందరికీ సరిపడినంతగా, సరి సమానంగా మన్నా దొరుకుతుంది. పూరేడు పక్షులు అనేటువంటి చాలా పవిత్రమైనటువంటివి. ఇవి ఐరోపా ఖండానికి, అరేబియా సముద్రానికి, అదే అరేబియా మధ్యన ఇవి గుంపులుగా ఎగిరి వస్తుంటాయంటండి పూరేడు పక్షులు. కొంత దూరం ఎగిరిన తర్వాత ఏం చేస్తాయంటే అవి వాటి రెక్కలు బాగా అలసిపోయి కింద పడిపోతుంటాయంట కొంత దూరం ఎగిరిన తర్వాత. ఈ పూరీలు ఏం చేస్తాయంటే రాత్రిపూట బాగా పొదల్లో గుడ్లు పెడుతుంటాయి అన్నమాట. వాటిని పట్టుకోవడం చాలా సులువు అనమాట. అందుకనే పట్టుకుని ఉంటారు, తినేసారని కాదు, దేవుని ప్రణాళిక చెప్పిన వాళ్ళకి వచ్చాయి అనమాట. ఈ సముద్ర తీరాన ఇప్పటికి కూడా ఇలాంటి పక్షులు కనబడుతూనే ఉంటుంటాయి. ఇవి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అని చెప్పి మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించండి, సనగడం అనేటువంటిది అల్ప విశ్వాసానికి సూచనగా ఉంది. దురాశ గర్భం ధరించి పాపానికి అంటదంట, పాపం పరిపక్వమైపోయి మరణానికి అంటదంటండి. ఇది మనకు తెలిసినటువంటి వాక్యమే. కాబట్టి ఒత్తిడికి లోనైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే శనిగారు. దేవుడు వారికి ఆహారం ఇచ్చి ఆకలి తీర్చాడు. దేవుడు చేసేటువంటి అద్భుతాలన్నీ కూడా వారికి దేవుని శక్తి ఎంత గొప్పదో చూపుతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రకృతి సంబంధికి ఎప్పటికప్పుడే కొత్త అద్భుతాలు కావాలన్నమాట. అది అయిపోయిందండి పాతది అంటుంటారు. ఎప్పటికీ కొత్తగా అద్భుతాలు కావాలన్నమాట. కాబట్టి వెనకటి మేలనంతా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తరచుగా మర్చిపోతుంటుంటారు. అంత మాట మర్చిపోతుంటారు దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా దినదినము వారు ఏం చేస్తారంటే దేవుని అద్భుతాలను రుచి చూస్తూనే వచ్చారనమాట. పూరేడు ఆహారం సాయంకాలానికి, మన్నా ఉదయానికి దేవుడు నిర్ణయించాడు. సాయంత్రం మాంసం, పొద్దుటేమో ఇదనమాట. లక్షల కొలది ప్రజలకు దేవుడు ఆహారం పెట్టాడు. పూరేళ్ళు కొంతకాలమే దొరికాయి అంటండి. కానీ మన్నా మాత్రం వారికి బహుకాలం లభించిందనమాట. ఈ పూరేళ్ళు లేకుండా మన్నా సహింపదని చెప్పేసేసి ఈ మరోసారి సనుగుపోతున్నారన్నమాట వీళ్ళంతా కూడా.
ఈ ఉత్తి మన్నా ఏం తింటాం మేము, పూరి లేకపోతే ఏం రుచించదు, బాగుండదని చెప్పి సనగడానికి మళ్ళీ ప్రారంభించారంట. మాంసం కావాలని ఏడిస్తే దేవుడు ఏం చేశాడు, ఒక నెలంతా కూడా మాంసం ఇచ్చాడు. నెల రోజులు నాన్ స్టాప్లో మాంసం తినేసరికి ఆ మాంసం వారి పండ్ల సందులో ఇరుక్కుపోయి ఆ పండ్ల సందులు ఉండిపోవటం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే మరి హతమైపోయారంటే. మన్నా మాత్రం దేవుడు ఆపలేదంట. మన్నా సరఫరా అనేటువంటి వారికి 40 సంవత్సరాలు ఇస్తూనే వచ్చాడు. 40 సంవత్సరాలు లభించింది. పూరేళ్ళు మాత్రం 1 మంత్ మాత్రం. కాబట్టి ఈ మన్నా పాత్రను ఏం చేస్తారంటే యెహోవా మందసంలో ఉంచబడింది అంటంట. యెహోవా మందసంలో ఈ మన్నా పాత్ర కూడా ఉంటుంది అనమాట. ఎందుకని అని చూసినట్లయితే దేవుడు అన్నదాత అనే సత్యాన్ని ఈ మన్నా పాత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే మరి ఈ మందసంలో కూడా ఈ మన్నా పాత్ర మనకి అక్కడ ఉండటం చూస్తూ ఉంటాం అనమాట. యెహోవా మందసంలో మన్నా పాత్ర ఎందుకు ఉంటుందంటే దేవుడు అన్నదాత, అన్నం పెట్టేటువంటి వాడు అనే సత్యాన్ని మనకి ఈ మన్నా పాత్ర జ్ఞాపకం చేస్తుంది అనమాట. మందసంలో మాంసం ఉంచబడలేదండి. పిల్లలు గమనించాలి, మందసంలో మాంసం ఉంచబడలేదు, మన్నా మాత్రమే ఉంచబడింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక మనకి 9వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏముందంటండి, చూశారు కదా, మన్నా పాత్ర మాత్రమే ఉన్నదంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ అధ్యాయంలో, ఈ నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మీద మీరు సనిగినటువంటి సనుగులను ఆయన వినిచున్నాడు. ఉదయమని మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారం మా మీద సనగనేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి మహిమను చూస్తారని చెప్పి మోసే పలికాడు. యెహోవా మహిమ అనగా ఆయన శక్తి, అధికారం అన్నమాట. కాబట్టి ఆయన దేవునికి స్తుతి, మహిమ. హల్లెలూయా. దేవుని క్రియలు మరి ఆయన మహిమను బయలుపరుస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి ఈ రోజున మనం ఈ 16వ అధ్యాయం 13 నుంచి 24 వచనాల వరకు మనం ధ్యానించుకుంటూ ఉండగా దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం అయినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, మన్నా అంటే ఇదేమిటి అనేటువంటి ఒక ప్రశ్నార్థంగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఏది కావాలంటే అది ఇస్తూ వచ్చాడు. కానీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నంతగా వీరు దేవుని ప్రేమించలేకపోయారు. మరి దేవుని నిబంధనలు గైకొనలేకపోయారు. అద్భుతం జరిగిన వెంటనే హల్లెలూయా అంటున్నారు, తర్వాత సనుగుతూ ఉన్నారు. దయచేసి 1 కొరింథీ 10:11 ప్రకారం వారికి జరిగినటువంటివన్నీ కూడా దృష్టాంతంలో మనకు బుద్ధి కలగడానికే ఉంచాడు. మనం కూడా ఎప్పటికప్పుడు నూతన అద్భుతాలను వెంబడిస్తూ మన జీవితంలో అద్భుతం జరగలేదే అనుకుంటా ఉన్నాం. కానీ గతంలో చేసిన అద్భుతాలని, గతంలో చేసిన కార్యాలని మనం గుర్తు తెచ్చుకుంటున్నామా? ఒక్కసారి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారుగా మనం వెనకటి మేలన్నింటినీ కూడా తరచుగా మర్చిపోతూ ఉన్నామా? గతంలో చేసిన ఉపకారాలన్నీ మర్చిపోతూ ఉన్నామా? అయితే ఒక్కసారి మరి ఇజ్రాయేల్ వంటి జీవితం మనం జీవిస్తున్నామేమో, మనం కూడా సనుగుతున్నామేమో, గొణుగుతున్నామేమో. మరి వీటన్నిటిని విడిచిపెట్టుకుందాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తాం. ఈరోజు నా ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించడం కృప చూపించా. ప్రతి వారితో మాట్లాడు, విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.